నెక్స్ట్ మరి సింగిల్ డిజిట్ లో పేరు పెట్టలేము మనం ఒకరిది, డబుల్ డిజిట్ కావాలి. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, డబుల్ డిజిట్ లో తెచ్చుకోవాలి మనం వాటన్నిటిని. 1 2 4 5 8 డబుల్ డిజిట్ లో కావాలి. అది ఎలా తెచ్చుకుంటాం? ఇప్పుడు ఈ ఉదాహరణ చూద్దాం. ఫస్ట్ ఈ ఉదాహరణ డబుల్ డిజిట్. ఇప్పుడు ఇక్కడ 6 వచ్చింది, మరి 6లో పేరు పెట్టగలమా? మీ పేరు మొత్తం పూర్తి 6 వచ్చేలా పెట్టగలమా? ఎవరికి పెట్టలేము. అట్లా 10లోపు ఎవరికి పెట్టలేము, డబుల్ డిజిటే రావాలి. ఇప్పుడు మనం డబుల్ డిజిట్ కనుక్కోవాలి. ఇలా వచ్చింది, ఇలా తీసుకున్నాను డబుల్ డిజిట్ కనుక్కోవాలి. ఏమేమి ఉన్నాయి? 6కి 15 నుంచి వాళ్ళు డబుల్ డిజిట్. 6కు ఫస్ట్ వచ్చే డబుల్ డిజిట్ ఏంటి? 15. ఎందుకు 1 + 5 6 కదా. ఈ లోపు ఏమి వచ్చింది చూడండి, 15 లోపు డబుల్. అసలు డబుల్ ఎక్కడి నుంచి మొదలైంది? 11 నుంచి. 11 నుంచి 6 వచ్చేది ఇదే 15. దీని తర్వాత ఏమొస్తుంది? 6 వచ్చేది 24. దీని తర్వాత 33. దీని తర్వాత 42. దీని తర్వాత 51. ఒక 60 లోపు అయితే సరిపోయింది మనకు, అంతకంటే ఎక్కువ రావుతాయండి. ఇది 6కి డబుల్ డిజిట్ అని రాసుకోవాలి. వీటిల్లో బ్యాడ్ నెంబర్లు ఉన్నా కొట్టేయాలి, ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్లు ఉన్నా కొట్టేయాలి. ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ ఉన్నా కొట్టేయాలి. తర్వాత డెడ్ యాంటీ నెంబర్స్ ఉన్నా కొట్టేయాలి. బ్యాడ్ నెంబర్స్, ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్, డెడ్ యాంటీ నెంబర్స్. బ్యాడ్ నెంబర్స్ అంటే 4 8 12 13 16 17 18 21 22 29 31 30. ఇవన్నీ బ్యాడ్ నెంబర్స్. మరి ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ అంటే ఏంటి? బ్యాడ్ నెంబర్స్ మనకు లిస్ట్ ఉంది. ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఒక జత ఉంటది, ఒక సంఖ్య, అది బ్యాడ్ నెంబర్ కాదు. ఆ 2 అంకెల కూడితే ఇంకొక సంఖ్య వచ్చింది, అది గనక బ్యాడ్ నెంబర్ అనుకోండి. ఈ మొదటిది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్. ఉదాహరణ చూడండి, 39 బ్యాడ్ నెంబర్ లిస్ట్ లో ఉందా? ఇది బ్యాడ్ నెంబర్ కాదు. కానీ ఈ రెండు కూడదాం. 3 + 9 ఎంత? 12 బ్యాడ్ నెంబర్ లిస్ట్ లో ఉందా? అప్పుడు దీన్ని ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ అంటాం. ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ అంటే ఒక నెంబర్ లో 2 అంకెలు కూడుకొనగా వచ్చిన కొత్త జత, కొత్త సంఖ్య బ్యాడ్ నెంబర్ అయితే ఆ ఫస్ట్ నెంబర్ ని ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్. అలాగే 49 ఇది బ్యాడ్ నెంబర్ కాదు, లేదు కదా. మరి 2 కూడితే 13 బ్యాడ్ నెంబర్ లో ఉంది కదా. అప్పుడు ఇదేమవుద్ది? ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్. అది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ అంటే ఏమిటంటే, ఒక నెంబర్ లో 2 అంకెలను కూడుకోగా వచ్చిన ఇంకొక 2 అంకెల సంఖ్య బ్యాడ్ నెంబర్ అయితే ఆ మొదటి సంఖ్యని ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇవి ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్. ఇందులో ఇటు కొట్టేయాలి ఉంటే. ఇప్పుడు ఏమున్నాయి? 33 అనే బ్యాడ్ నెంబర్ తో రౌండ్ చుట్టేయండి. 33 బ్యాడ్ నెంబరేగా. ఇక ఇవి ఇండైరెక్ట్ ఎంత ఉందంటే 1 + 5 6. 6 బ్యాడ్ నెంబర్ కాదుగా. 2 + 4 6. అది బ్యాడ్ నెంబర్ అయితే ఇది ఇండైరెక్ట్ అయింది. 44 + 2 6. అది బ్యాడ్ నెంబర్. సో ఇది ఒక్కటే కొట్టేయాలి మనం. ఇక్కడ కొంచెం ఇలా మనకి ఏదైతే అక్కడ సింగిల్ మిగిలిద్దో దానికి అన్ని రాసుకుంటాం సంఖ్యలు ఏమవుతాయో. రాసుకుని వాటిల్లో బ్యాడ్ నెంబర్స్, ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్, డెడ్ యాంటీ నెంబర్స్ ఉంటే కొట్టేస్తాం. డెడ్ యాంటీ నెంబర్స్ కూడా లేవుగా. 16 ఉంటే కొట్టేయాలి, లేదు. 17 ఉంటే కొట్టేయాలి, లేదు. 29 ఉంటే కొట్టేయాలి, లేదు. అలాగే 37 38 ఉంటే కొట్టేయాలి, 47 ఉంటే కొట్టేయాలి, లేదు. సో ఇది తీసేయాలి, మిగిలిన రాసుకోవాలి. ఏమిటి? 15 24 42 50. ఇప్పుడు దీన్ని చూడాలి, వీటిల్లో ఏం పనికి వస్తుంది మనం అని చూడాలి. మరి ఎన్నున్నాయి? ఇవి 4 ఉన్నాయి. మరి అప్పుడు దీన్ని 4 సార్లు రాసుకోవాలి. 3 7 8 9 3 7 8 9
3, 7, 8, 9, 3, 7, 8, 9. ఇవన్నీ డబల్. ఇందాక సింగిల్ అయ్యేసరికి మొత్తం అది వేసాం దాని కింద. మరి ఇప్పుడు డబల్ కదా, అప్పుడు ఏం చేయాలంటే ఈ డబల్ లో ఫస్ట్ దేమో ఫస్ట్ దాని కింద వేయాలి, లాస్ట్ ఏమో లాస్ట్ దాని కింద వేయాలి. ఎట్లా వేయాలి? 24 ఎట్లా వేయాలి? 2, 4, 42, 4, 2, 51, 5, 1. ఇప్పుడు ఇక్కడ చూడాలి, ఈ 3, 1కి ఏంటి? ఏమేమి చూడాలి? బ్యాడ్ నెంబర్స్ ఉండకూడదు, డెడ్ యాంటీ నెంబర్స్ ఉండకూడదు 1, 2 యాంటీ నెంబర్స్ ఉండకూడదు. డెడ్ యాంటీ నెంబర్స్ అంటే ఏంటివి? 16, 17, 28, 37, 38, 47. ఇవే కదా డెడ్ యాంటీ. మరి యాంటీ నెంబర్స్ ఏంటి? 2, 6, 3, 4, 3, 6, 5, 6, 6, 3, 6, 7, 9, 8, 8, 7, 7, 8, 7, 9. ఇవి యాంటీ నెంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 9. ఈ 9 యాంటీ. ఇవేమో డెడ్ యాంటీ. ఏంటి డెడ్ యాంటీకి యాంటీకి తేడా ఏంటంటే, యాంటీ అంటే 2కు 6 యాంటీ, కానీ 6కు 2 యాంటీ కాదు. అది యాంటీ అంటే. చూడండి, 6కు 3 యాంటీ, కానీ 3కు 6 యాంటీ కాదు. అదే డెడ్ యాంటీ అంటే 1కి 6 యాంటీ, 6కు 1 యాంటీ. అర్థమవుతుందా డెడ్ యాంటీకి యాంటీకి ఉన్న డిఫరెన్స్? అది. ఇప్పుడు ఇందులో చూడండి, 3, 1 డెడ్ యాంటీ నెంబర్స్ లో ఉందా? లేదు. 3, 1 యాంటీలో ఉందా? 3కు సంబంధించి 3, 4, 3, 6 ఉంది, ఇంకేం లేవు. కాబట్టి ఇక్కడ దీన్ని గ్యాప్ అంటాం. గ్యాప్. వీటిలో మనం ఉపయోగించే ఏంటంటే, 1 యాప్ట్, 2ది ఎఫ్ అంటే ఫ్రెండ్లీ, 3వది డమ్మీ, 4వది డెడ్ యాంటీ, 5వది యాంటీ. ఈ పదాలు ఉపయోగిస్తాం మనం. ఈ 5 ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇక్కడ 3, 1కి యాప్ట్ అంటాం. 9, 5కి డెడ్ యాంటీలో ఉందా? ఉందా? 9, 5 డెడ్ యాంటీ ఉన్నాయా? లేదు. యాంటీలో ఉందా? 9కి 8 ఉందా? 5 లేదు. కాబట్టి ఇది కూడా యాప్టే. ఇప్పుడు మీకు యాప్ట్ అంటే అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, 3కు 2 డెడ్ యాంటీలో లేదు, యాంటీలో లేదు, కాబట్టి యాప్ట్. 9కి 4 డెడ్ యాంటీలో లేదు, యాంటీలో లేదు, కాబట్టి యాప్ట్. 3కు 4 చూడండి, డెడ్ యాంటీలో ఉందా? లేదు సార్. యాంటీలో ఉందా? 7. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? దీన్ని యాంటీ అని రాయాలి. యాంటీ. ఇది యాంటీ అర్థమైందా మీకు? ఇది కూడా అర్థమైంది కదా ఎలా రాయాలో? ఆ తర్వాత 9కి 2 డెడ్ యాంటీలో ఉందా? డెడ్ యాంటీ. ఇది 2, 9 కదా. 9, 2 డెడ్ యాంటీగా. డెడ్ యాంటీలో ఈ 6 డెడ్ యాంటీ ఎప్పుడు ఉండేది మనకి? 9, 2 డెడ్ యాంటీ. అప్పుడు ఇక్కడ డిఏ అని పెట్టాలి. సో ఇది కూడా వచ్చింది మీకు, ఇది కూడా అర్థమైంది. ఇక 3, 5 డెడ్ యాంటీ లేదు, యాంటీ లేదు, కాబట్టి యాప్ట్. 9, 1 డెడ్ యాంటీ లేదు, యాంటీ లేదు, యాప్ట్. మరి వీటిని ఎక్కడ ఉపయోగిస్తాం ఈ రెండింటిని అంటే, 3 కింద 3 వచ్చింది అనుకోండి, అప్పుడు ఎఫ్ ఉపయోగిస్తాం. 3 కింద 0 వచ్చింది అనుకోండి, డమ్మీ ఉపయోగిస్తాం. ఈ 3 మంచివి మనం తీసుకునేవి, ఈ 2 చెడ్డవి మనం తీసుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఇందులో ఈ చెడ్డవి ఏడాడు ఉన్నాయి? డిఏ డెడ్ యాంటీ, యాంటీ ఏడుంది, యాంటీ ఏడుంది, ఏడే ఉంది, అది కూడా. సో ఇది ఒక్కటే మనం తీసుకోకూడదు 42, మిగతా 3 తీసుకోవచ్చు. అప్పుడే రాయాలి, ఫైనల్లీ we will take ఏమిటి? 15 తీసుకోవచ్చు, 24 తీసుకోవచ్చు, 51 తీసుకోవచ్చు. అంటే ఆయన పేరును మనం ఆ 3 పెట్టాలి.
42లో పెట్టకూడదు.